నేటి విప్లవ పరిస్థితులకు తగినట్లు భారత విప్లవానికి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి రూపొందించి ఆచరించిన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం మాత్రమే దిక్సూచిగా నిలుస్తుందని గ్రహించి విప్లవకారులందరూ ఒకే సిపిఐ పార్టీ నిర్మాణం కింద ఐక్యం కావాలని వివిధ ఎంఎల్ గ్రూపులకు సిపిఐ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. నవంబర్ 9 ఆదివారం రోజు నకిరేకల్ టౌన్ గుడిపాటి ఫంక్షన్ హాల్లో సిపి రెడ్డి 41వ వర్ధంతి సభ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం సైదులు అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సుధాకర్, పిఓడబ్ల్యూ సంపంగి పద్మ, వెలుగు వనిత, పి సునీత, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టుబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కొలిమి ప్రసాద్, పిడిఎస్యు దుబ్బ మధు, పివైఎల్ బానోత్ సంతోష్ నాయక్, బీసీపీ లింగన్న, బహుజన మహజన చిట్టిపల్లి కాశీరాం మరియు పోత సునీత తదితరులు ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. సభకు ముందు అమరవీరుల అరుణ పతాకాన్ని పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సభలో అరుణాదేయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఇనుప సురేష్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కళారూపాలు సభికులను ఆకట్టుకున్నాయి.
చంద్రపురాని ఆయనను ఎంత కొలిసినా ఇంకా మనకు ధర్మం తిరగనిదే. ఆయన ఆశయాలు మరి ఆయన చేసిన ఉద్యమాలను మనం స్మరించుకోవాలి. అందుకొరకే ఈ నవంబర్ మాసం 9 అంటే కామ్రేడ్ చంద్రపురారెడ్డి పశ్చిమ బెంగాల్లో తిరిగి కలిసిపోయి ఉండేపోతూ మరణించినారు. ఆయన స్మరిస్తూ మన కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మనం ఈరోజు నల్గొండ జిల్లా నగరకల్ పట్టణంలో ఆయనను స్మరిస్తూ మనం ఇవాళ ఈ సభను పెట్టుకున్నాం. అమరులు చనిపోరు, అమరులు ఎప్పుడో మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు తప్ప అమరులు ఇప్పటికీ ఆ త్యాగం వృధా కాదు. వాళ్ళ త్యాగంతమే మనం ఉద్యోగం చేయవలసిన అవసరం ఎంతకైనా ఉంది. అమరుల మార్గంలో మనం పయనించి ఈ దోపిడీ వ్యవస్థను నిర్మించలేక మనం నిద్రపోవద్దు. ఆ దోపిడీలో తగ్గక మనం త్యాగం చేస్తూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. అయితే ఈరోజు అనేక మంది మనం ఏమంటున్నాం, ఎన్నో త్యాగాల పోరాటాల మీద ఈరోజు దాదాపు ఈ నవంబర్ మాసంలోనే నక్సల్బరి వసంత మేళ గర్జన, అదేవిధంగా గోదావరి పోయే ప్రతిఘాట ఉద్యమము, శ్రీకాకుళ ఉద్యమము, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యుద్ధము, వారి ఉన్న పోయ గోదావరి పోయ ఇవన్నిటికి సంబంధించి కూడా ఈ నవంబర్ మాసంలోనే వివిధ రాష్ట్రాలలో దేశంలో అమరమైనటువంటి ప్రజాపీడిత అమర వీరులకు ముందుగా సిపిఎంఎస్ చంద్రపురారెడ్డి కేంద్ర కమిటీ తరఫు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మనం రాజ్యాంగంలో రాసుకున్న కనీసమైనటువంటి మౌలిక హక్కులన్నీ రాసుకోబడినటువంటి కోడు కూడు గుడ్డ విద్య వైద్యం ఉపాధి కనీస హక్కులు కల్పించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆదివాసులు అడవి పుత్రులు భూమిపుత్రులు అనుకునే వారున్నారో వారిపైన ఇవాళ దమనకాండ కొనసాగిస్తూ ఇవాళ చంపినప్పుడల్లా వందలాది మందిని చంపుతూ ఇవాళ అడవిని మొత్తం నాశనం చేస్తూ అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకు వారి పేరు చెప్తూ ఇవాళ ఆదివాసుల్ని అలమారుస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాశీ ప్రభుత్వము ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఉందో ఇవాళ మేము గత 15 సంవత్సరాలుగా సిపిరెడ్డి పార్టీ ఏర్పడక ముందు గత 3 సంవత్సరాల పార్టీలో కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నాం. ఎమర్జెన్సీ అని ప్రకటించకుండానే బీజేపీ కేంద్రంలో వచ్చినప్పటి నుంచి తను అనుకున్నటువంటి ఏదైతే మనధర్మ శాస్త్రం ఉందో ఆ మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ మనధర్మం రాసుకున్నటువంటి అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులకు హిందూ. నా పేరు పోతా సునీతక్క, నేను కంటోన్మెంట్ ఏరియా నుండి 23 నా ఊహ తెలిసినటువంటి ఎర్రజెండ కింద పనిచేయడం జరుగుతుంది. మాది వరంగల్ జిల్లా ముగిచెర్ల గ్రామం. అసలు ఎర్రజెండ అంటే గుండెలలో ఉంటే గుల్పం కంటే ఎరటిమాని గులేటి కంటే ఎక్కువ పనిచేసేదే ఎర్రజెండ. ఎర్రజెండ పుట్టింది కాబట్టి కొంతమంది భూస్వాములకు వణుకు పుట్టి ఊళ్ళు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చరిత్ర మన పిల్లలకు చెప్పాలి. ఫస్ట్ మనం ఇలాంటి వేదికలు పెట్టుకోవాలి. ఇంకోటి ఈ చరిత్ర మన పిల్లలకు ఒక పాఠంగా చెప్పాలని నేను భావిస్తున్నాను. ఇప్పుడు పాఠ్య వాసులు అంటేనే ఈ 3 దేశానికి ఒక మూల వాసులు. వాళ్ళ పేరు మీద ఆపరేషన్ కళల మీద ఎంతో మందిని పొట్టలు పెట్టుకొని ఎన్కౌంటర్ చేస్తుంటే ఇంకా ఒకరు చనిపోతే 100 మంది పుడతారని మోడీ గారికి కేడీ గారికి ఆడి బాడీ ఏడి గారికి తెలియదు. ఆయన వెంటనే గుండాయిజం రౌడీయిజము
వేదిక మీద మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజీ యూత్ పిల్లలు ఎంతో మంది వచ్చారు. వాళ్ళలో పౌరుషం ఉంది, కాకపోతే అందరూ ఈ కేంద్ర గవర్నమెంట్ ఒక కత్తులు ఇచ్చి ఒక గన్నులు ఇచ్చి ఆర్ఎస్ఎస్ రుచి మన భారతదేశానికి హరిరామ శ్రీరామ అని నేర్పుతున్నావురా. అయ్యా నీకు చదువు వస్తే కదా సిద్ధాంతాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఒకసారి రాజ్యాంగం చదువు, దాని హక్కులేంది, దానివల్ల పోరాటంలో మనం ఏం చేసినాం, ఏం సాధించుకున్నాము. 3 నామాలు పెట్టుకొని 3 ముచ్చట్లు చెప్పి ఈ రాజ్యాన్ని దమనకాండ చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ చనిపోయిన ముసలమ్మ దగ్గర పోయినా కూడా పౌరుషంతో కట్టుకొని నడిచిన కట్టెతో కూడా నీ వీటి మీద కర్రగాల్చి మాట పెట్టే రోజులు వస్తాయని ఈ వేదిక మీద చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికి, అక్కలకు, పెద్దలకు అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి 7వ విప్లవ జోహార్లు. Thank you.
మన కమ్యూనిస్ట్ కూడా 25లో పుట్టిన మనం కూడా అనాథ కనుకబడ్డాము. కానీ సమీక్ష చేసుకోవాలా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి మనము ఇప్పుడుండే నాయకులు చీలిపోయిన నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలోన కమ్యూనిస్టులు లేకుండా చేస్తామన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని పార్టీ కూడా ఈ ఎంఎల్ పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుల్లో శత్రువు బలమైపోతుంది, మనం తక్కువైపోతున్నాము. దాన్ని కొంచెం ఆలోచన చేయాలి. పేదవాడు బతికే పరిస్థితి లేదు, వైద్యం ఖరీదైపోయింది, ఇంటే ఖరీదైపోయింది. తర్వాత కార్మికులకి 8 గంటల పనిదినము ప్రాణాలు అర్పించి 8 గంటల పని పోరాటం చేస్తే దాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి 13 గంటలు పని చేయాలని కార్మికుల పైన మరి శ్రమ భారం చేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నప్పుడు ఇవన్నిటి కోసమే ఆనాడు పోరాటం చేసి అవును లేదా వచ్చి ఒక కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ హక్కుల కోసమే మనకు వచ్చే హక్కుల కోసమే శ్రమని దోపిడీ చేస్తున్నట్టు 13 గంటల పనిదినాన్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేసిన 13 గంటల పనిచేయని కార్మికులు ఎక్కడైనా చూడు ఆదాయాన్ని కంపెనీకి కట్టుబెడుతున్నాడు. మన ఆదాయాన్ని తీసుకుపోయి ఎల్ఐసి కంపెనీ కట్టుబెట్టినాడు. తర్వాత ఇప్పుడు డిమాండ్ టెక్స్లో చిన్న చిన్న వ్యాపారం దెబ్బతీస్తున్నాడు. ఆ డిమాండ్లో పనిచేసే దానికోసం కూడా 13 గంటల పని చేయాలంటే వాడు ఎప్పుడు బాధితులతో మాట్లాడాలా, ఎప్పుడు నిద్రపోవాలా, ఎప్పుడు పని చేయాలా. అందుకే ఆ రోజు 8 గంటలు పని చేయాలంటే 3 భాగాలు చేస్తారు. 3 భాగాలంటే ఒక 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతే 8 గంటలు తన కుటుంబంతో కలిపి ఆనందించాలని చెప్పి 8 గంటలు పని చేస్తే ఈరోజు ఇదే ఇచ్చా మోడీ కార్మికుల పైన రైతుల పైన తమ్ముడు నీతి చేసి రైతాంగాన్ని దెబ్బతీస్తుంది. రైతాంగము ప్రకృతి మీద ఆధారపడింది. ప్రకృతి కరణిస్తే రైతాంగం బతుకుతుంది. అతివృష్టి అనావృష్టి కత్తి ఎరువులు కత్తి పురుగుమందులు ఇవన్నిటి బాధ పడుతున్నాడు రైతుకి ఏమన్నా రుణమాఫీ చేసినాడో 10,000 చేయడు. రైతు బ్యాంకులో 10,000 అప్పు తీసుకొని వస్తే వారి ఇంటికి వచ్చి వాపు చేసి జప్తు చేసి ఎందుకు పట్టుకోపోతాడు, జప్తు చేసి ఇంట్లో కలిసం తట్టుకోపోతాడు. ఆ విధంగా చేస్తాడు. కానీ ఈరోజు ఆదాయ అమ్మాయికి దాదాపు 28 లక్షల కోట్లు మాపు చేసి మన ప్రజాదరణంతా దోసి పాలించడం తప్ప మనం సర్వనాశనం చేస్తున్నాం. అందుకే తిరుగుబాటు చేయాలి. పోరాటమే ఏకైక మార్గం. కమ్యూనిస్ట్ పార్టీలు ఎంఎల్ పార్టీలు చట్టం కులాలను కూడా కలిసి ఒకసారి ఆలోచించి ఒక దాటిపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో 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 జై బోలో
పాదాన పరిపరి దండాలు వీరులార సూరులార నా బిడ్డేలార మీకు ఎర్ర దండాలు బిడ్డేలార మీకు ఎర్ర దండాలు సిరిరెడ్డి నీకు ఎర్ర దండాలు సిరిరెడ్డి నీకు ఎర్ర దండాలు అమర సిపిరెడ్డి అమర సిపిరెడ్డి సిపిరెడ్డి నీకు ఎర్ర దండాలు సిపిరెడ్డి నీకు ఎర్ర దండాలు సిపిరెడ్డి నీకు ఎర్ర దండాలు సిపిరెడ్డి నీకు ఎర్ర దండాలు అమర సిపిరెడ్డి అమర సిపిరెడ్డి జోహర్ కామ్రేడ్ ప్రసాద్ అన్న, జోహర్ కామ్రేడ్ వినోద్ అన్న, జోహర్ కామ్రేడ్ వసంత్ అక్క. అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను